హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ పరిమళ సతీష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా షిరిడి ట్రిప్లో మేము డే టు ఏ ప్లేసెస్ కవర్ చేస్తామనే డీటెయిల్స్ ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. మేము టోటల్ 7 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మేము సపరేట్గా ఒక కార్ మాట్లాడుకున్నాము. మార్నింగ్ రూమ్ నుంచి 6:30కి స్టార్ట్ అయిపోయి ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ ప్లేస్లో ఆగాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని నేను జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ టిఫిన్ ఎలా ఉందంటే ఓకే మన టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా, బట్ ప్రైజెస్ మాత్రం చాలా హెవీగానే ఉన్నాయి. అవుట్డోర్ సీటింగ్ డీసెంట్గా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ ఆప్షన్స్లో కానీ పెద్ద రిస్క్ తీసుకోను. ఆల్వేస్ దోశ, ఇంకా మా వాళ్ళు ఇడ్లీ అది ఇది ట్రై చేశారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోతేనే మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ నాసిక్ అనమాట. సో నాసిక్లో ఏ ప్లేసెస్ కవర్ చేసేద్దామో చూసేద్దామా. ఓకే, మనమైతే నాసిక్ టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు నాసిక్లో మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ ఏందో చూసేద్దామా. మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ ముక్తిధామ్. ముక్తిధామ్ అనేది ఇక్కడ ఒక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా పాలరాతి అంటారు కదా, ఆ రాతితో కట్టిన విగ్రహము. మేము మార్నింగ్ ఇక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. మనం వెనకాల కార్ పార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం పక్కన చెప్పులు అవన్నీ డిపాజిట్ చేసేసి మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. రండి మనం ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం. సో టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడున్న ప్రతి విగ్రహం పాలరాతితోనే కట్టారు. నార్త్ సైడ్లో ఉన్న ఫేమస్ టెంపుల్ విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు. మీరు చూసారంటే ఇక్కడ బద్రీనాథ్ కానీ శివుడి జ్యోతిర్లింగాలు కానీ అలా ఉన్నాయి. ఎలా చెప్పాలంటే మీకు మన సైడ్ డివోషనల్ థీమ్ పార్క్స్ అంటారు కదా, అంటే ఫేమస్ టెంపుల్స్ అన్నీ దేవుళ్ళని ఒక చోట పెట్టినట్లు. సో ఇక్కడ ఒక కైలాసం సెటప్ చేసి కింద శివుడివి జ్యోతిర్లింగాలన్నీ పెట్టారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు షిరిడీకి రావాలనుకుంటే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. నాసిక్లో ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్. ఇక్కడ మన దర్శనం అయిపోయాక మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూసేద్దామా. నాసిక్ అనే పేరు వినపడగానే ఎవరికి ఇంట్రడక్షన్ అవసరం ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా, మన గోదావరి అనేది ఇక్కడే పుట్టిందనమాట. సో మేము ఇక్కడ కార్ సైడ్ పార్క్ చేస్తానే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ కనిపించాయి. మేమందరం ఇదే గోదావరి ఇక్కడే పుట్టిందని చాలా ఎగ్జైట్ అయిపోయాం. కానీ రియాలిటీ ఏంటంటే ఇది గోదావరి అనేదే, కానీ అది ఇక్కడ పుట్టలేదు. అక్కడెక్కడో పైన కొండల్లో నుంచి పుట్టి ఇక్కడ పారుతూ వస్తుందన్నమాట. సో ఇంకా చూడగానే మా వాడు అని ఆడేస్తున్నాడు ఫుల్గా. నాకు కూడా వాటర్ అంటే చాలా ఇష్టం. ఇలా పారే నదిలో ఆడుకోవడం అంటే చాలా సరదాగా ఉంటుంది కదా. కానీ కొందరికి వాటర్ అంటే చాలా భయం ఉంటుంది. మీకు వాటర్ అంటే భయమా, లేకపోతే నాలాగే ఎంజాయ్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈలోపు మా చిన్న భక్తురాలు అక్కడ చిన్న శివలింగం కనిపిస్తే వాటర్ పక్కన అభిషేకం చేసేస్తుంది స్వామికి. వీడి భక్తి మాత్రం మామూలు రేంజ్ కాదు అసలు. ఇంకా మా సతీష్, మా అమ్మ నాన్న వాడిని చూసి ఎంత మురిసిపోతున్నారంటే వాళ్ళు ట్రిప్ని ఎంజాయ్ చేయడం కంటే వాడు చేసే పనులను ఎంజాయ్ చేయడమే ఎక్కువ ఉంది. అయినా మేము మాత్రం ఎందుకు ఎంజాయ్ చేయాలి, మాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి. వాడు బుడ్డి చేతులతో అలా చిన్న శివలింగానికి అభిషేకం చేస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇప్పుడు నాసిక్లో నెక్స్ట్ ప్లేసెస్ కవర్ చేయడానికి మనం తెరుచుకున్న పర్సనల్ వెహికల్ని వాళ్ళు అలో చేయరు. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆటో ఉంటుందన్నమాట. వాళ్ళు పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకొని మనకు టోటల్ 9 ప్లేసెస్ కవర్ చేస్తామని చెప్పారు. వాళ్ళు కవర్ చేసే 9 ప్లేసెస్ లిస్ట్ ఇదే అనమాట. మనం నెక్స్ట్ ఇప్పుడు 9 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రండి చూసేద్దాం. మనమైతే లిస్ట్లో మన ఫస్ట్ ప్లేస్ త్రివేణి సంగమం వచ్చామన్నమాట. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే ప్లేస్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ కలిసే 3 నదులు ఏంటంటే అరుణ, వరుణ, గోదావరి. సో ఇలా ఘాట్ లాగా ఉంది. మనం కిందకి వెళ్తే అక్కడ వాటర్ ఉంటుంది. మనం కావాలంటే అక్కడ దిగి మునకలు వేసి రావచ్చు. కానీ మేము ఇలా ఉంటుందని తెలియక స్పేర్ డ్రెస్ ఏం తెచ్చుకోలేదు. సో జస్ట్ వాటర్ చిలకరించుకున్నాము. మా మోక్ష తల్లి మాత్రం ఆగుతుందా లేదు. వాడు ఆ పుణ్యాన్ని ఎలా కాదనుకుంటాడు, వాడు మునకలు స్టార్ట్ చేశాడనమాట. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రామకుండ్. ఈ రామకుండ్, ఈ త్రివేణి సంగమం ఇవన్నీ జస్ట్ ఒకే ప్లేస్లో ఉన్నాయి. జస్ట్ 2-3 సెక్షన్స్లా ఉన్నాయి. కానీ వాళ్ళు మనకు మాత్రం లిస్ట్లో అది సపరేట్ ప్లేస్ లాగా చూపించారు. అక్కడ మనకు ఎల్లో కలర్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ ఏరియాని వీళ్ళు రామకుండ్ అంటారనమాట. నెక్స్ట్ ప్లేస్ గంగా గోదావరి. ఈ వాటర్కి పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంది. అప్పుడు మాకు అసలు తెలియదు అదొక ప్లేస్ అని. కానీ తర్వాత ఎక్స్ప్లోర్ చేశాక అర్థమైంది ఏంటంటే అది కూడా ఒక లిస్ట్లో మెన్షన్ చేసిన ఒక ప్లేస్ గంగా గోదావరి. ఇది మా 4th ప్లేస్ అర్ధనారీశ్వర. ఈ టెంపుల్కి పక్కనే రోడ్డుకి సైడ్కి ఉంటుంది అనమాట. అర్ధనారీశ్వర అంటే తెలిసింది కదా, సగం పార్వతీదేవి సగం శివుడు ఉంటాడు. చాలా క్యూట్గా ఉన్నారు ఇక్కడ. మన 5th ప్లేస్కి వచ్చేసాం కపాలేశ్వర. ఇది కూడా ఒక శివుడి టెంపులే. ఈ టెంపుల్ కూడా ఇప్పుడు ఇంతసేపు మనం కవర్ చేసిన ప్లేసెస్కి దగ్గరే ఉందన్నమాట. సో టెంపుల్ నుంచి దర్శనం అయిపోయాక ఇలా బయటకు వస్తే టెంపుల్ వ్యూ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి చుట్టూ చిన్న శివలింగాలు ఉన్నాయి. చాలా బాగుంది. మన సైడ్ టెంపుల్స్ అలా ఉండదు. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయి మనం కిందకి వచ్చేసాక ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది. సో మనం కవర్ చేసిన 5 ప్లేసెస్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆటోలో మనం ఇంకో ప్లేస్కి వెళ్తాము.
సో, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పంచవటి అనమాట. పంచవటి అంటే ఏంటంటే 5 మర్రి చెట్లు ఒకే చోటుంటాయి. నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! 1, 2, 3, 4, 5 అనేసి. అక్కడ మీకు నంబర్స్ కూడా వేసుంటాయి. మీరు ఆ ప్లేస్‌కెళ్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతుంది ఏంటంటే సీతా గుహ అనమాట. అది చిన్న గుహలాగుంది. లోపల సీతారాముడి విగ్రహాలున్నాయి. సీతా గుహకు అపోజిట్‌లోనే మనకు సీతాదేవి కిచెన్ అని ఇంకొకటుంది. అక్కడేం పెద్ద ఐటెమ్స్ లేవు. 2, 3 వెసల్స్ తప్ప. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్లి చెక్‌ఔట్ చేయొచ్చు. మన ఫోర్త్ ప్లేస్ గోరేరామ్ మందిర్. ఇక్కడ రాముడు తెల్లరాతి విగ్రహంతో ఉన్నాడు. ఈ టెంపుల్ మనకు ఇందాక చూసాం కదా! సీతా గుహ అన్నాం కదా! అదే లైన్‌లో డౌన్‌కొచ్చామంటే మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ అయిపోయాక మనం వెళ్తుంది కాళేరామ్ మందిర్. కాలారాం అంటే నల్లరాతి విగ్రహంతో చేసిన రాముడు. మొత్తం ఈ టెంపుల్ అంతా నల్లరాతితోనే కట్టారు. యాక్చువల్లీ టెంపుల్ చాలా బాగుంది. ఇంకా లోపల దేవుడైతే ఆ నల్లరాతితో దగదగ మెరిసిపోతున్నాడు. ఇప్పటిదాకా నాసిక్‌లో చూసిన ప్లేసెస్‌లో ఇదే నా ఫేవరెట్. మీరు గనుక నాసిక్ వెళ్తే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. ఐల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. సక్సెస్‌ఫుల్‌గా నాసిక్‌లో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని, మా లంచ్ కూడా చేసేసి నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ టైం ఇప్పుడే 1:30 అయిపోయింది. సో, మా నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూసేద్దామా? డే 2 ఆఫ్ మా షిరిడీ ట్రిప్‌లో మేము ఇప్పుడు లాస్ట్ ప్లేస్‌కొచ్చాం త్రయంబకేశ్వర్. త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాల్లో 10వ ప్లేస్‌లో ఉంటుందనమాట. సో, ఇక్కడ మేము మా వెహికల్ పార్క్ చేసుకొని ఇలా లోపలికెళ్తూ చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ నేను పొద్దునుంచి ఆ బొట్టు పెట్టించుకుందామని చూస్తున్నా. మోక్షు ఏమో పెట్టిచ్చేసుకున్నాడు గానీ నాకెందుకో కుదరలేదు. సో, ఇక్కడ ఆగి మరీ పెట్టించుకుంటున్నాను. వీడియో తీస్తున్నా అని చెప్పేసరికి వాళ్ళింక వాళ్ళ దగ్గరున్న గంధం, పసుపు, సింధూరం అన్నీ వాడేస్తున్నారు. ఇక నేనే దానికి నవ్వుతూ ఉన్నాను. ఇంక చాలా అంటున్నా గాని ఆవిడ వినకుండా ఆవిడ దగ్గరున్నవన్నీ పెట్టేశారు నాకు. ఇంకా బొట్టు పెట్టించుకునే నా సరదా తీరాక అలాగే ముందుకెళ్ళామంటే స్వామివారిది మెయిన్ గోపురం మాకు కనిపించింది. ఇంక లోపలే స్వామివారు ఉంటారు. ఇంక దర్శనానికి ఎంట్రన్స్ ఎటు సైడా అని మేము అటు ఇటు వెతుకుతూ ఉంటే ఫైనల్లీ మాకైతే ఒక బోర్డ్ కనిపించేసింది. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ దర్శనం ఉంటది. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి ₹200 దర్శనం. మేము తెచ్చుకున్న చెప్పులు, వస్తువులన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేసి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళే టైంకి ₹200 దర్శనానికి టికెట్స్‌కే చాలా పెద్ద క్యూ ఉంది. ఆడ వెయిట్ చేయడం కంటే ఇక్కడ వెయిట్ చేయడం బెటర్ అనిపించింది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ ఫ్రీ దర్శనం. ఇక్కడ మీరు చూసారంటే లోపల మనకు కంపార్ట్మెంట్స్‌లా ఉన్నాయి. ఈ కంపార్ట్మెంట్స్‌లో క్యూ లైన్‌కి చక్కగా బెంచెస్ ఇచ్చేశారు. సో, ఎంత లేట్ అయినా మాకంత స్ట్రెయిన్ అనిపించలేదు. ఇక్కడ ఎల్ఈడీ స్క్రీన్‌లో స్వామివారిది లైవ్ దర్శనం అనమాట. మాకిక్కడ ఆల్రెడీ ఒక చిన్న మినీ దర్శనంలాగా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మనం క్రాస్ చేసామంటే ఇంక డైరెక్ట్ మనం మెయిన్ టెంపుల్‌లోకి వెళ్ళిపోతాం. అటు సైడ్ మనం చూస్తున్న క్యూ లైన్ ఉంది చూసారా? అది ₹200 టికెట్ తీసుకునే క్యూ లైన్. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మనం ఫోన్స్ ఏం బయట డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. మనతో పాటు క్యారీ చేయొచ్చు. కానీ మరీ గర్భగుడి దగ్గరకొచ్చాక కూడా ఫోన్ వాడడం కరెక్ట్ కాదు కదా! సో, ఇది టెంపుల్ ఔట్ సైడ్ వ్యూ. మన టెంపుల్స్‌కి ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా కొత్తగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. మీకు త్రయంబకేశ్వర్ టెంపుల్ గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. ఇక్కడైతే శివలింగం భూమి లోపలికి ఉంటుంది. 3 లింగాలుగా ఉంటాయన్నమాట. ఒకటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు. హమ్మయ్య! దర్శనం అయిపోయిందని వెళ్ళిపోయారు. కొంచెం ఆగండి. ఇటు సైడ్ వ్యూ చూడండి ఎంత బావుందో. ఆ కొండలు, ఆ చెట్లు, కిందేదో కొలనులా ఉంది చూద్దామని అటు సైడ్ వెళ్ళాము. వాటర్ కనిపించిందంటే మేము ఖచ్చితంగా ఆగకుండా ఉండలేము. పైగా మా మోక్షలి 3 అవర్స్ క్యూ లైన్‌లో బాగా కష్టపడిపోయింది. మా నాన్న చూస్తేమో చేపలు చాలా పెద్దగా ఉంది. రండి, రండి చూడండి అంటే మేము ఇటు సైడ్ వచ్చి ఓ లుక్ ఏసేసాము. మా డే 2 షిరిడీ ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ డే 3లో ఏ ప్లేసెస్ కవర్ చేస్తామనేది ఇంకో వ్లాగ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.